హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇంకా పూజ అయితే చేద్దాం అనుకున్నాను. శ్రీవారు వచ్చేసి రైతు బజార్ వెళ్ళి వచ్చారు. ఏమేమి తీసుకువచ్చారు అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, పుదీనా, పాలకూర, మెంతికూర మాత్రం ఉండాల్సిందే. ఇంకా ఈ ఆకుకూరలు అయితే తీసుకువచ్చారు, పొన్నగంటి. ఇంకా దాంతోపాటు చిలకడ దుంపలు వచ్చేసి పోయినసారి ఎర్ర పింక్ తీసుకొచ్చారు, ఈసారి వైట్ తీసుకొచ్చారు. 2 రకాలు ఉంటాయి కదా. మెంతికూర కంపల్సరీ, మునక్కాయలు తీసుకొచ్చారు. ఇంకా కూరగాయలు అయితే తో పాటు మామిడికాయ కూడా తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇవన్నీ తీసుకొచ్చారు. మెంతికూర కంపల్సరీ ఉండవలసిందే. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చామంతులు, గులాబీలు తీసుకువచ్చారు కాబట్టి పూజ చేసుకుందామని అవి రెడీ చేసుకున్నాను. ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా ప్లేట్లోకి అయితే పూలు తీసుకుంటున్నాను. కందిపప్పు నానబెడుతున్నాను, ఎందుకంటే మెంతి ఆకు కంపల్సరీ తీసుకొస్తారు కాబట్టి పూజ చేసేలోపు నేను పప్పు అనేది నానబెడుతున్నాను. ఈలోపు అది నానుతూ ఉంటుంది కదా అని. ఇంకా పూలు అన్నీ నేను కావాల్సినవి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఎండలకు వచ్చేసి జాడీ పచ్చడి ఎలాగూ ఉంటున్నాయి, చాలా తక్కువ వాడతాము. చేస్తే రోటి పచ్చడి చెయ్యి అంటున్నారు. వడియాలు, ఉప్పు మిరపకాయలు ఉన్నా కానీ వద్దు, ఏం వేయించొద్దు అంటున్నారు. ఇంకా సరే పప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా నేను చట్నీకి వచ్చేసి ఈరోజు ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. చట్నీ పల్లీలే చేసేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరికాయ కొడితే అది వచ్చేసి కుళ్ళిపోయింది, ఇంకొకటి అనేది లేదు. ఇంకా రొటీన్గా మజ్జిగ అయితే చేస్తున్నాను, పప్పు నానింది. ఇంకా 1 బై 1 మిక్సీ వేయాల్సినవి ఉంటే ఒకసారి చట్నీ, మజ్జిగ, జ్యూస్ కానీ ఏదన్నా కానిచ్చేస్తాను లైన్గా. ఒకసారి ఆన్ చేశానంటే ఇంకా మజ్జిగ తీసేసాను, ఉప్పు అనేది వేస్తున్నాను. ఇంకా మజ్జిగ చేసేసి ఇవి టేబుల్ మీదకి పెట్టేస్తాను. ఇంకా ఈ విధంగా అయితే మా డైలీ రొటీన్ అనేది ఉంటుంది. ఈ జార్లో అయితే ఒక గ్లాసులో పోసుకొని నేను తర్వాత తాగుతాను. ఇంకా ఈరోజు దానిమ్మ జ్యూసు దానిమ్మలు అయిపోయాయి, ఇంక ఇవాళ తీసుకొస్తా అన్నారు. అందుకని వాటర్లో సబ్జా వాటర్ కలుపుకొని అయితే ఈ విధంగా తాగేస్తున్నాం శ్రీవారి నేను. పల్లీ చట్నీ కోసం ఇంకా రేపన్నా మొత్తం పల్లీలు పొట్టు అనేది తీయాలి. ఇంకా డైలీ ఇలా కొంచెం కొంచెం అంటే ఇంకా బాగోదు కదా. ఇంకా పల్లీ చట్నీ చేశాను, ధూపం కూడా వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పాప వచ్చేసి టీ వేడి చేసుకుంటుంది. ఇంకా నేను కీరా అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇటు టేబుల్ మీదకి తీసుకువచ్చేసి పప్పుకు కావాల్సిన కీరా అలా రెడీ చేస్తున్నాను. వాల్నట్ అయితే ఒలిచేస్తాను. బాదం పప్పు శ్రీవారు ఫీల్ చేస్తారు. నేను చేశాక ఒక్కొక్కసారి ఇక్కడ తింటారు, ఒక్కొక్కసారి తీసుకువెళ్తాను అంటారు. కీరా లేట్ అయిపోతే ఇంక ఇదిగోండి చట్నీ కూడా పోపు వేసి ఆ జార్ కూడా ఇక్కడే ఉంచేసాను, మళ్ళీ గిన్నెలోకి కూడా తీయకుండా. ఇంకా కీరా తింటే టిఫిన్లో తింటారు, లేదంటే బాక్స్లో పెట్టివు అంటారు. 12కి అలా తినొచ్చు అని. ఇంక ఇదిగోండి మెంతికూర కూడా ఇక్కడ టేబుల్ మీదే కట్ చేసుకుందామని కీరా కట్ చేసిన తర్వాత అది కూడా ఇటు కట్ చేసుకుంటున్నాను, పప్పుకు కావాల్సినవి. ఇంకేదో శ్రీవారు మాట్లాడుతూ ఉన్నారు. అలచగా ఉంది, గట్టిగా వేయలేదు కదా, బొరబొరలాడు. మెంతికూర పప్పు అంత ఇష్టం, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ తెచ్చుకోకుండా అయితే ఉండరు. ఒకే టేస్ట్గా వస్తుందంట బాగా. ఎప్పుడు పోనీ ఎప్పుడన్నా ఫెయిల్ అయినా అలా మాంతారేమో అనుకుంటే
ఇప్పుడు అది మాత్రం దానికోసం నేను తెచ్చుకుంటారు. వాకింగ్ ఓకే, మనకి బాగా ఒకసారి చేస్తావు అని. పొరపాటు ఏం ఎక్కువ లేదు, నెయ్యి వేస్తాము. పోపు వేస్తాను అంతే. ఎప్పుడు మగవాళ్ళకి మనం నచ్చినట్లే ఎప్పుడు చేయడానికి పాడు ట్రై చేస్తాం చేసుకునే కదా. దానికి ఏదో ఒక్కొక్కసారి అలా ఫెయిల్ హెల్త్ అవుతుంది. ఇంకా దోశలు కారపొడి చట్నీతో, ఇంకా కీర వద్దన్నారని ఇట్లా మేము ఇంకా మెంతి కూర వచ్చేసి ఈ విధంగా శుభ్రం చేసి పప్పులో టిఫిన్ అయిపోయి శ్రీవారు వెళ్ళాక ఇంకా నేను పప్పు అనేది చేస్తున్నాను. టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి 2 విజిల్స్ రానిచ్చి ఉప్పు కారం పసుపు వేసి మెదిపి నేతితో అయితే పోపు వేస్తాను. ఇంకా ప్రాసెస్ అనేది చాలాసార్లు చేస్తూనే ఉంటాను కదా అని ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి మెంతి ఆకు పప్పు అనేది రెడీ అయిపోయింది.